బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలను ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందడానికి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. And my blessings to the students here. Today here we have convocated here to celebrate World Human Rights Day. Okay, now I am coming into the Telugu. It is very better to us. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే అసలు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని మనం ప్రతి ఏటా డిసెంబర్ 10th ఎందుకు జరుపుకుంటున్నాం, ఎందుకు జరుపుకోవాలి, అసలు ఈ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి, అసలు మనం ఈ యొక్క మానవ హక్కుల గురించి ఎందుకు మనం తెలుసుకోవాలి, అసలు ఈ విషయాలకి మనకి సంబంధం ఏంటి అనేటటువంటి విషయాలపై మీకు అవగాహన కల్పించడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మీ కాలేజ్ యాజమాన్యాన్ని మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే కూడా వారు మాకు ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. సో మేము సమాజానికి చేపట్టేటటువంటి మా బాధ్యత ప్రకారం చేపట్టేటటువంటి ఈ కార్యక్రమాలకు మాతో సహకరించినటువంటి ఈ యాజమాన్యానికి నా తరపున, మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున కూడా కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విద్యార్థినటువంటి మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మాకు కొంత సమయాన్ని మీరు కేటాయించినందుకు మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. అయితే ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మహేష్ గారిని వచ్చి మొదటిగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అదేవిధంగా ఇక్కడ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా విచ్చేసిన ఈ బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి కొన్ని హక్కులు అంటూ ఉంటాయి. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి అడిగి తీసుకునే హక్కు కాకుండా మనం స్వేచ్ఛగా ఈ సమాజంలో బ్రతకడానికంటూ కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కుల కోసం తెలియజేసేది ఈ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. అంటే దానికంటూ ఒకటి ఉంది, హ్యూమన్ రైట్స్. ఈ హ్యూమన్ రైట్స్ సంబంధించి అంటే మనకి ఎక్కడ న్యాయం జరగలేదు అంటే ఏంటి, స్వస్థత మన లోకల్గా. సో ఏవో గారిని కూడా ఈ ప్రోగ్రాంకి రావాల్సింది కోరుతున్నాను. మనకి మీకు చదువు విషయంలో కానీ లేదనుకుంటే మీకు సొసైటీ అంటే మన లోకల్ అంటే మన విలేజ్లో అవ్వచ్చు, మండలంలో అవ్వచ్చు, లేదా మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఏదో ఒక విషయంలో న్యాయం జరగలేదు అని అనిపించినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తాం? ఫస్ట్ పేరెంట్స్. ఆ తర్వాత ఏంటంటే మన దగ్గరలో ఉన్న ఏదైనా పోలీస్ స్టేషన్ కానీ, లేదంటే ఆఫీసులు కానీ, అలాగే విశాఖపట్నం అంటే కలెక్టర్ ఆఫీస్ కానీ, ఇలాగా లేదు ఫైనల్గా కోర్టుకి వెళ్తాం. అయినా మనం ఆశించేది లేదా మనకి న్యాయం జరగలేదు అనిపించినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించవచ్చు? ఈ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం అని చెప్పాం కదా, అంటే దానికంటూ ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటి ఉంది. ఆ కమిషన్కి మన యొక్క ప్రాబ్లమ్స్ ఏంటన్నా అన్ని కూడా లిఖితపూర్వకంగా వాళ్ళు సమర్పించినట్లయితే నీకు తగు న్యాయం అంటే దీనికి చట్టాలు కూడా లోబడి ఉంటాయి అన్నమాట. అన్ని చట్టాలు కూడా అంటే అన్నిట్లో పవర్ఫుల్గా ఉన్న చట్టం ఏంటంటే ఇదే. ఇది కూడా ఏంటంటే మనకి మన ప్రధాని కూడా దీనికి తల ఉంచడం తప్పదు. అలాగే రాష్ట్రపతి కూడా, మన గవర్నర్ కూడా అన్ని ఏ చట్టానికైనా వాళ్ళు శాసించగలరు కానీ ఈ చట్టాన్ని శాసించే హక్కు ఎవరికి లేదన్నమాట. అలాంటి రైట్స్ చట్టం. దీనికోసం అవగాహన కల్పించడానికి, అలాగే ఈరోజు ఈ దినోత్సవం జరుపుకోవడానికి మన ముందుకు ఇచ్చేసిన ఈ బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థలకి మన కాలేజీ తరపున, విద్యార్థుల తరపున అభినందనలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని గెస్ట్గా పిలిచినందుకు ఈ పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. అయితే ఈ సభకి ఈ వేదికను అలంకరించిన వాళ్ళు
ఒట్టేడు మహేష్ గారు, శరణ మహేష్ గారు, కొసిరెడ్డి బాల సంజీవరావు గారు, ఆండ్రేగులు ఈశ్వరరావు గారు, ఒట్టేడు రామశంకరరావు గారు, అలాగే జయశ్రీ గారు, ఒకవేళ ఇంకెవరైనా పేర్లు తెలియకపోతే వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. ఈరోజు మానవ హక్కుల సంఘం గురించి ఆల్రెడీ ఇంట్రొడ్యూషన్ చెప్పారు. అయితే మానవ హక్కుల సంఘం అంటే మీ అందరికీ బుక్స్లో చూసే ఉంటారు, వినే ఉంటారు. అంటే మనకి ఉన్న హక్కు మనకు తెలియాలి, అది మెయిన్. అసలు హక్కు అంటే ఏంటంటే తెలుసా మీకు? హక్కులు తెలుసు, ఆ హక్కులు పక్కనే బాధ్యతలు కూడా ఉంటాయి, అది తెలియదు. ఎందుకంటే అది చేస్తే బాధ్యత అంటే కొంచెం బాధగా ఉంటుంది, హక్కు అయితే అడగడానికి బాగుంటుంది. అదే బాధ్యత మనం చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా కాకుండా రెండూ కలిపి మనకి సైమల్టేనియస్గా ఉన్నప్పుడే మనం ఏ పనైనా చేయగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు విద్యా హక్కు ఉంది అంటే మీరు విద్య నేర్చుకునే హక్కు, ఖచ్చితంగా అందరూ విద్య నేర్చుకునే హక్కు మీకు ఉంది. అయితే కొంతమంది చదవడం మానేస్తారు, వాళ్ళని కూడా నిర్బంధించి మరీ చదివించే చట్టాలు మన దాంట్లో ఉన్నాయి. అంటే ఇంటి దగ్గరనే ఉండకుండా అందరినీ కూడా బడికి పంపించి ఈరోజు మన ప్రస్తుతం గవర్నమెంట్ కూడా చాలా వరకు సహాయం చేస్తుంది. అదే కాకుండా తల్లిదండ్రులకు కూడా మీరు స్కూల్స్కి వచ్చినప్పుడు, కాలేజీకి వచ్చినప్పుడు దానికి సంబంధించిన అమౌంట్స్ కూడా మీకు వేస్తుంది. మీకు తెలుసా వీడు అమ్మఒడి ఫ్రమ్ ఎలిమెంటరీ స్కూల్, అలాగే మీకైతే విద్య వసతి డిగ్రీ వాళ్ళకి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి, తర్వాత విద్యా దీవెన, విద్యా వసతి హాస్టల్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఈ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ప్రవేశపెట్టింది, అది అమలు జరుగుతుంది కూడా. ఇంకా అక్కడక్కడ పేమెంట్లు పడని వాళ్ళకి మాత్రం మన పంచాయతీల్లో వెల్ఫేర్ అసిస్టెంట్ల దగ్గర మీకు వెళ్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ డే గురించి ఈరోజు ఇక్కడ ఇంత చక్కగా అరేంజ్ చేసిన ఈ ఎంప్లాయీస్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం కాబట్టి మానవులు మానవ ప్రాణాలకు భరోసా కల్పించేవే మానవ హక్కులు. ఇవి పుట్టుకతో ప్రతి వ్యక్తికి లభించే హక్కులు. అంటే మనం పుట్టిన వెంటనే ఖచ్చితంగా మనకి ఈ హక్కులన్నీ వచ్చేస్తాయి. మనకు పుట్టిన వెంటనే ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి? మనం ఫస్టే ఏడుపు, అక్కడి నుంచే మొదలు. కొన్ని నవ్వుతూ పుడుతున్నారా అంటే పుట్టట్లేదు. స్టార్టింగే నేను భూమి మీదకి వచ్చాను, నాకు 3 హక్కులు ఉన్నాయి, నాకు ముందు అవన్నీ ఇవ్వండి అని చెప్పి ఏడ్ చేస్తున్నాం. అక్కడి నుంచి మొదలన్నమాట. చనిపోయే వరకు ఏదోటి. మనిషికి జీవనం ఏంటంటే మనిషికి శ్వాస చాలా ఇంపార్టెంట్. అంటే బతుకున్నంతసేపు మన శ్వాస ఉంటుంది. అదేవిధంగా శ్వాస ఉన్నంత వరకు కూడా మనిషికి ఆశ కూడా ఉంటుంది. ఉంటుందా? రేపు చనిపోయేవాడికి కూడా ఏదో కొంత ఆశ ఉంటుంది. ఇలాగ వచ్చేసి చనిపోతే బాగుండు, లేకపోతే 5,000 నా చేతికి వచ్చి చనిపోతే బాగుండు, ఏదో ఒక ఆశ. అందువల్ల శ్వాసకి ఆశకి చాలా సంబంధం ఉంది. అదేవిధంగా మనకి అంటే మన భారతదేశం మనం గర్తించింది ఏంటంటే అన్ని మతాలు, అన్ని కులాలు ఉన్నాయి. ఇంకా వేరే దేశాల్లో అయితే ఏదో ఒక జాతి కానీ ఒక మతం కానీ ఉన్నాయి. అంతేగాని చూద్దాం, మనకే మన భాగం చూసుకోండి, ఇక్కడ కూడా 3 మతాల వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఒక మతం మాత్రం ఎక్కడ, ఒకే మతం వాళ్ళు ఎక్కడ ఏ ఊర్లో కూడా లేరు. అయినా సరే మనం ఎక్కడ దెబ్బలాడుకోకుండా ప్రశాంతంగా జీవిస్తున్నాం. అయితే మనకి మనం అన్ని రకాల మతాల్లో ఉన్నా సరే మనలో ఇంకో ఫాల్ట్ ఉంది. ఏంటంటే ఈగో. మీకు తెలుసు ఈగో అంటే ఎలక్ట్రానిక్ గో అనమాట. మనం ఎక్కడికి వెళ్తుంటే అది కూడా ఫాలో అవుతుంటుంది. మీరు ఉదయం నుంచి నడుస్తుంటే మీ వెనకాల కూడా ఫాలో అవుతుంటుంది నీడ. అదే నీడ మీరు లేకుండా చేయాలంటే మీరు చీకట్లో ఉంటే నీడ ఉండదు. ఉంటుందా? ఉండదు. కానీ మనలో కూడా ఈగో ఉండకూడదు. ఈగో ఉంటే ఖచ్చితంగా మీరు పక్కవాడిని పాడు చేసినట్లే. ఇన్నాళ్ళు మనం బాగుంటే చాలు అనుకున్నామా? కానీ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత మోడల్ మారింది. ఎలాగా? పక్కవాడు బాగుండాలని చూస్తాం. ఎప్పుడైనా చూసారా మీరు?
పక్కవాడికి చూడలేదు కూడా మీరు. అలాంటిది ఈరోజు ప్రతి ఇంటివాడిని ఎదురువాడిని పక్కవాడిని వాళ్ళు చేస్తున్నారా లేదా, వాడికి ఏమైనా ఒంట్లో పోలేదా లేదా, వాడికి ఏమైనా తుమ్మాడా తగ్గాడా చూసారా. అంటే మన శరీరం, మన ప్రాణం, మన హక్కుల గురించి పక్కవాడిని కూడా ఈరోజు మనం గమనిస్తున్నాం. అదేవిధంగా మీకు మనకు చాలా వరకు కోర్టులు ఉన్నాయి. ఆ కోర్టులో ఏంటంటే మానవ హక్కుల సంఘంతో ఈ కోర్టులే కాకుండా మామూలు కోర్టులు కూడా అంటే మన హక్కులు మినిమం నీడ్స్ అంటే మనకి రోడ్డు ఉండాలి, డ్రైనేజ్ ఉండాలి, ఇవన్నీ కూడా కావాలనుకుంటాం. ఇన్ టైంలో అవి పంచాయతీ వాళ్ళు కానీ మండల వాళ్ళు కానీ వేయకపోతే మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల ద్వారా దరఖాస్తు పెట్టుకునే హక్కు మీకు ఉంది. ఎందువల్లంటే మనం ఇంటి పని కడుతున్నారా? మీ తల్లిదండ్రులు అడగండి ఇంటి పని కడుతున్నారా లేదో. చాలామంది ఇంటి పని కట్టడం. ఎందువల్లంటే అది పెద్ద అమౌంట్ కూడా కాదు, కొంచెం బద్ధకం కూడా. ఇంటి పని ఖచ్చితంగా కట్టేవాళ్ళు ఎవరు అంటే చెప్పండి, రాజకీయ నాయకులు. ఎందువల్లంటే రేపు పొద్దున్న ఎలక్షన్లో నిలబడాలంటే ఆ రసీదు అడుగుతాం, అందుకోసం వాళ్ళు కడతారు. అది కూడా ఎప్పుడు రేపు ఎలక్షన్ ఇంకొక 10 రోజులు ఉందనగా అప్పుడు కడతారు. అంతవరకు వాళ్ళు కట్టరు. మనం కట్టిన తర్వాతే దాంట్లోంచి ఉన్న అమౌంట్స్ మీకు కేటాయిస్తారు. అందులోనే విద్యా సెస్ ఉంటుంది, లైబ్రరీ సెస్ ఉంటుంది, ఎలక్ట్రికల్ సెస్ ఉంటుంది, ఇవన్నీ కలిపి ఉంటాయి. మీరు డబ్బులు కట్టకుండా మనం హక్కులు అడగలేము. అందువల్ల మినిమం మనం కట్టిన తర్వాతే మనం హక్కులు అడగలం. అలా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. మన హక్కు ఏంటి, మన బాధ్యత ఏంటి. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన దేవోసార్ రవికుమార్ గారికి, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థకి, నా తోటి ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారాలు. మీకు హ్యూమన్ రైట్స్ గురించి ఎన్నో విలువైన విషయాలు మహేష్ సార్ గారు, అదేవిధంగా ఏవో సార్ గారు చెప్పారు మీకు. నెక్స్ట్ ఇందాక మనకి ఏవో సార్ గారు ఏం చెప్పారంటే మనకి అంటే హ్యూమన్ రైట్స్ అంటే ప్రశ్నించే హక్కు పక్కనే బాధ్యత ఉంటుంది అని చెప్పారు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకి చాలా వరకు తెలుస్తుంది, సైన్స్ గ్రూప్ వాళ్ళకి కొద్ది వరకు తెలియకపోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే బాధ్యత అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఏ డిపార్ట్మెంట్ని నేను తప్పు పట్టడానికి ఏం కాదు, ఎగ్జాంపుల్తో చెప్తే మీకు అర్థమవుతుందని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బాధ్యతగా ఉన్నాం అంటే నేను ఒక బైక్ కొనుక్కున్నాను. నేను బాధ్యతగా ఉండడం అంటే ఏంటంటే బైక్ కావాల్సిన అన్నీ ఉన్నాయి, ఒక లైసెన్స్, హెల్మెట్, సంథింగ్ అన్నీ కూడా. నేను వెళ్తున్నాను, రోడ్ మీద ట్రావెల్ చేస్తాను, ఎక్కడో ఒక పోలీస్ అధికారి ఆపాడు. అన్నీ ఉన్నా సరే నేను ఏం చేస్తానంటే అంటే అన్నీ ఉన్నా నేను భయపడుతూ ఉంటాను. ఎందుకు భయపడుతున్నాను? పోలీసుని చూసిన వెంటనే భయం అనేది మనకు లోపల పుడుతుంది కాబట్టి. అంటే ఆ భయం మనల్ని ఏం చేస్తుందంటే ప్రశ్నించే హక్కుని చంపేస్తుంది అన్నమాట. అవును కదా, అంతే కదా. అంటే మనం బాధ్యతగా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా ప్రశ్నించాలి. బాధ్యతగా లేవు అనుకోండి, ప్రశ్నించే హక్కుని కోల్పోతామని అర్థం. అది ఇందాక కూడా చెప్పారు. అంటే గ్రామాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి పన్ను కడుతున్నాం, హౌస్ ట్యాక్స్ ఇలాంటివి కట్టేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీధిలో ఒక 10 ఇళ్ళు ఉన్నాయనుకోండి. 10 ఇళ్ళు కూడా మనం ఏం చేస్తామంటే పర్ఫెక్ట్గా హౌస్ ట్యాక్స్ని పే చేస్తాం. కొన్ని ఉన్నాయని కుళాయిలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఏవో కొన్ని పాడైపోయాయి. మనం గ్రామ పంచాయతీ అంటే ప్రెసిడెంట్ గారిలో ఎవరన్నా సంథింగ్ అడగాలి, కానీ మనం అడగం. ఎందుకు అడగం? పర్ఫెక్ట్గా కడుతున్నప్పటికీ కూడా అడగం. ఎందుకు అడగం చెప్పండి? ఎవరి ముందు అడిగితే సెట్ అయిపోతామని. అవును కదా. అది కూడా మనకేంటంటే మనసులో అది కూడా ఉండడం వలన ప్రశ్నించే హక్కు అనేది ఏమవుతుందంటే తగ్గిపోతుంది. అంటే మనలో భయం అనేది ఎక్కడ సెట్ అయిపోతాము, అంతే కదా. ఇలా భయపడడం వల్ల ఏంటంటే మనకి ప్రశ్నించే హక్కు చాలా వరకు పోతుందని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ప్రెజెంట్ డిసెంబర్ 10 కదా హ్యూమన్ రైట్స్ డే అని చెప్పేసి అందరికీ తెలుసు. ఎందుకంటే టెక్నాలజీ అలా పెరిగింది కాబట్టి. ఉదయాన్ని వాట్సాప్ చూస్తే ఖచ్చితంగా స్టేటస్లో చూస్తుంటాం, వాట్సాప్లో చూస్తుంటాం. కానీ ఆ హక్కులు ఏంటన్నది మనకు తెలియదు, తెలిసినా ప్రశ్నించాం. కానీ అలా మర్చిపోతున్నా అంటే డేనైతే గుర్తుపెట్టుకున్నాం కానీ హక్కులు ఏంటన్నది మనకు తెలియదు. కానీ ఇటువంటి హక్కుల్ని ఇలా ఉన్నాయని తెలియజేస్తూ జనాల్లో తీసుకెళ్తున్న రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ వారికి నా ధన్యవాదాలు. ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. హక్కులు కంక్లూజన్ ఇచ్చేస్తున్నాము. మనకి భారతదేశ రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 12 నుండి 35 వరకు మనకి హక్కుల గురించి చెప్పడం జరిగింది. టోటల్గా మనకి 6 హక్కులు ఉన్నాయి. సో ఈ 6 హక్కులు సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు,
మత స్వాతంత్రపు హక్కు, భావ వ్యక్తీకరణ, ఇంకా పీడనాన్ని నిరోధించే హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. సో ఈ హక్కులు ఏంటి, అసలు ఈ హక్కుల వల్ల మనకి యూజ్ ఏంటి అంటే బ్రీఫ్గా నేను 2-3 మినిట్స్లో ముగిస్తాను. సమానత్వ హక్కు అంటే కులమత వర్ణ భేదాలు ఇందాక చెప్పారు సార్, ఏవో సార్, ఏవి ఉండకుండా మనం అందరం యూనిటీగా ఉండాలి. అది ఫస్ట్ వన్. రెండోది స్వేచ్ఛా హక్కు. స్వేచ్ఛా హక్కు అంటే భారతీయులైనటువంటి మనం భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా మనం జీవించడానికి మనకు హక్కు ఉంది. ఓకే. నెక్స్ట్ మత స్వాతంత్రపు హక్కు. మత స్వాతంత్రపు హక్కు అంటే ఎవరికి ఏ మతం నచ్చితే ఆ మతంలో కొనసాగవచ్చు. ఇంకా ఏ మతం అయితే మనం చేరుతామో ఆ మతాన్ని మనం ఆరాధించుకోవచ్చు. అయితే ఈ మతానికి సంబంధించిన విషయంలో పర్టికులర్గా మనం కొన్ని నియమ నిబంధనలు అనేవి పాటించాలి. మనం చేసేటటువంటి మత ప్రచారాలు కానీ మత కార్యకలాపాలు కానీ ఇతర మతాలను ఇబ్బంది పెట్టే విధంగా కానీ ఇతర వ్యక్తులను ఇబ్బంది పెట్టే విధంగా కానీ ఉండకూడదు. మత స్వాతంత్ర హక్కు నాకు ఉంది కాబట్టి నేను నా మతాన్ని నా ఇష్టానుసారంగా చేస్తాను అంటే ఉండదు. ఏ హక్కు అయినా సరే ఇతరుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. సో ఈ హక్కులన్నింటికీ మీకు తెలుసు. ఫైనల్గా రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ పైన ఉన్నటువంటి హక్కులన్నీ కూడా ఎప్పుడైనా ఏ ఒక్కరి వలనైనా మనకి అఘాతం కలిగినప్పుడు రాజ్యాంగ పరిహారపు హక్కు మనకి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర మానవ హక్కుల సంఘం, నేషనల్ లెవెల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉంది. సో వీటిని మనం ఎలా అప్రోచ్ కావాలి అంటే మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉంది మానవ హక్కుల సంఘం, అదేవిధంగా మన రాజధాని ఢిల్లీలో హ్యూమన్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. అయితే ఈ విషయాల్లో మనకి ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం నేరుగా కింద స్థాయి న్యాయస్థానాల్లో కాక డైరెక్ట్గా మనం హైకోర్టు లేదా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి మన యొక్క హక్కులను మనం పరిరక్షించుకోవచ్చు. వీటిని మనం ఒక పోస్టల్ కార్డు ద్వారా మనం అడ్రస్ చేస్తూ రాసినట్లయితే సుమోటోగా డైరెక్ట్గా దాన్ని విచారణకి తీసుకొని మన యొక్క సమస్యని పరిష్కారం చేసేటటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈరోజు మన యొక్క హక్కులు వాటి యొక్క అమలు అనేది సరిగ్గా మనకు తెలియకపోవడం వలన మనకి ఈరోజు సమాజంలో న్యాయం జరగాలంటే మనకి ధనబలమో లేదంటే అధికార బలమో ఉండాలి. ఇవే అంటే మనకి జస్టిస్ అనేది ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మనకి విషయంపై సరైనటువంటి అవగాహన ఉన్నట్లయితే, విషయం పట్ల మన పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నట్లయితే మనం ఏ అధికారినైనా మనం ప్రాపర్ కంటెంట్తో వెళ్ళి మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం అడగడానికి అవకాశం ఉంటుంది. మనలో జెన్యూనిటీ లేనప్పుడు నాకు ఏవో గారే చెప్పారు, మనం ఏవైతే ఈ ట్యాక్స్లు కానీ ఏవైనా సరిగ్గా కట్టలేనప్పుడు లేదంటే మనం ఒక తప్పు చేసినప్పుడు ఒక అధికారిని మనం నిలదీయలేము. మనం జెన్యూన్గా ఉన్నప్పుడు మనం అధికారిని నిలదీయడానికి లేదంటే అప్రోచ్ కావడానికి ధైర్యంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కావున ఈరోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మేము మా సంస్థ ద్వారానైతేనేమి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీ ఉపాధ్యాయుల ద్వారానైతేనేమి మీకు చెప్పేది ఏంటంటే మీరు భావి భారత పౌరులు కాబట్టి భవిష్యత్ తరాల్లో మీరు మంచి మంచి వృత్తుల్లో కొనసాగే అవకాశం ఉంది కాబట్టి మీరు ముందు మీ హక్కులను తెలుసుకొని అదేవిధంగా ఆ హక్కుల సక్రమ అమలుకు బాధ్యతాదాయకంగా మీరు వ్యవహరించాలని, ఆ విధంగా వ్యవహరించడం ద్వారా హక్కులు అందరికీ అందుబాటులో ఉండడమే కాకుండా బాధ్యతతో కూడినటువంటి పౌరులుగా మీరు అదేవిధంగా మేము కొనసాగి రాజ్యాంగం ఈరోజు ఏదైతే కొన్ని విషయాల్లో సక్రమంగా అమలు జరగటం లేదో, రాజ్యాంగ సంస్థలు ఏవైతే కొంతమంది చేతుల్లోనే పరిమితమైపోయి సరిగ్గా రాజ్యాంగ సంస్థలు సైతం ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయో వీటిపై మనం సరైనటువంటి జ్ఞానాన్ని పొందుకొని సక్రమమైనటువంటి అమలుకు మన వంతుగా ఈ రోజు నుండే ఈ క్షణం నుండే కృషి చేస్తామని ప్రతి ఒక్కరూ ఈ విధమైనటువంటి విషయాల్లో సహకరించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.